మీ ముందు కలిసి అమెజాన్ ఆర్డర్ పెట్టాను గైస్. మైక్ అయితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఈరోజు మైక్ రివ్యూ చేద్దాం, ఓపెన్ కూడా చేద్దాం, మనం అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేద్దాం. ఇది ఎలా ఉండదు, బడ్జెట్ అంటే లో బడ్జెట్ సెగ్మెంట్లో తెచ్చాను మైక్ అయితే. చూద్దాం, ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపెడతాను. మామూలుగా అయితే మామూలు ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది అసలు. మనమైతే దీన్ని అమెజాన్ నుండి తీసుకున్నాం. ఇప్పుడైతే వాయిస్ సరిగ్గా వినపట్లేదు, బట్ కన్ఫర్మ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మాత్రం అవుట్పుట్ ఎదిరిపోతుంది వాయిస్. సరే, దీనైతే అన్బాక్స్ చేసేద్దాం మన ఫస్ట్. మామ బాక్స్ చూస్తున్నాం కదా, బాక్స్ అయితే పెద్ద ఉంది, బట్ ఇందులో ఉన్న బుడ్డోడు అయితే మాత్రం చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాడు. చూస్తున్నారు కదా, మంది వస్తుంది చాలా చిన్న ఐటమ్, బట్ బాక్స్ మాత్రం చాలా అంటే చాలా పెద్ద ఉంది. సరే, దీని అయితే పక్కన పెడదాం, మనం దీని గురించి చూద్దాం. చూస్తున్నారు కదా మామ, ఇదైతే విలాక్స్ మ్యాక్స్ నుండి వస్తుంది. సో దీని అయితే ఇప్పుడు అర్జెంట్గా అన్బాక్స్ చేసేద్దాం. మనం మామూలు మన అన్బాక్సింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, వేరే లెవెల్లో ఉంటుంది. దీనైతే వీళ్ళంత తొందరగా దీనికి మొత్తం అన్ని పీక్ పారేద్దాం మనం, ఎందుకంటే ముందే తెలుసు కదా మనం కొత్త ఐటమ్ ఏంటంటే మనకి పడుతుంది, మనం అసలు ఉండలేము. మామ దీన్ని చూసినట్టయితే చూస్తాం కదా, జస్ట్ చిన్న స్లైడింగ్ ఇచ్చాడు. ఏదైతే ఖాళీగా ఉంది, దీంట్లో అయితే మనకి మెయిన్ కంటెంట్ అయితే ఓకే. ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఇచ్చాడు. ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా, దీన్ని బారేద్దాం. ఇది కూడా అవసరం మనకి, దీన్ని కూడా బారేద్దాం. ఇంక బాక్స్లో చూసుకున్నట్టయితే మెయిన్ కంటెంట్ మనకి బాక్స్ అయితే కేసుతో వచ్చింది. కేసు అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. మరి ఇప్పుడైతే మన ముందుకు రాబోతుంది మన మెయిన్ ఐటమ్. సో ఇదైతే చూస్తున్నారు కదా, దిస్ వన్ ఈజ్ సిపిన్ రిసీవర్. ఇది మనం మాట్లాడే మైక్ వాల్యూమ్ ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో మన మొబైల్ కనెక్ట్ చేసుకునే రిసీవర్ ఇది. సో దీనికి కూడా కేసు అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది మన మెయిన్ ఐటమ్ మైక్రోఫోన్. చూస్తున్నారు కదా, మైక్రోఫోన్ మైక్ ఎంత చిన్నది ఉందంటే చాలా చిన్నది ఉంది. మన చూస్తున్నారు కదా నా హ్యాండ్ మీద, చాలా అంటే చాలా చిన్నది ఉంది. దీంతో మనం ఎవరైనా కొట్టచ్చు కూడా, కొట్టిన కూడా తెలియదు. సో దీని క్లిప్పింగ్ కూడా ఉంది మన, చూస్తున్నారు కదా. సో ఇదైతే క్లిప్పింగ్. సో ఒకసారి దీన్ని పట్టుకుని పెడదాం మామ. దీంట్లో అయితే మనకి 2 మైకులు రావడం జరిగింది, రైట్ అండ్ లెఫ్ట్ మైకులు అయితే 2 రావడం జరిగింది. ఎందుకంటే మన 2 పర్సన్స్తో ఒకేసారి మనం మాట్లాడుకున్నప్పుడు అయితే వీటిని యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నా అవుట్పుట్ అయితే మన మొబైల్ ద్వారా వస్తుంది. అండ్ దీని అయితే ఆన్ చేసి దీన్ని కూడా మనం టెస్ట్ చేద్దాం. సో కేసు కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి సిపిన్ ఛార్జింగ్ అయితే ఇచ్చే పోర్ట్. చూస్తున్నారు కదా, సిపిన్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ లోపల కూడా పోర్ట్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా, ఛార్జింగ్ పోర్ట్స్ అయితే మనకు ఉన్నాయి. సో కేసు అయితే మనం ఇంకా ఓపెన్ చేసాం, బట్ దాంట్లో ఛార్జ్ ఎంత ఎక్కువ ఏంటన్నది మనం చూడలేదు. సో దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ప్రజెంట్ దీనికి అయితే సీల్ వేసి ఉంది, ఇప్పుడే మనం తెచ్చాం కాబట్టి దీనికి సీల్ అయితే ఉంది. సో దీన్ని సీల్ తీసి దీన్ని ఛార్జింగ్ పెట్టి, సో ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటో ఫటాఫట్ మామ. దాంతోపాటుగా కేసుతో పాటుగా మనకు బాక్స్ లోపల అయితే ఒక బాక్స్ అయితే వచ్చింది. ఇందులో ఏముంది అనుకుంటున్నారా, ఇందులో అయితే కేబుల్ ఉంది, దాన్ని ఛార్జ్ చేసుకోవడానికి దాని కేబుల్ అయితే ఉంది. అండ్ ఇందులో కేబుల్ ఉందో లేదా ఇంకేమైనా ఉందో కూడా నాకు తెలియదు. సో నేనైతే ఓపెన్ చేసేస్తాను ఫటాఫట్. ఓకే, దీంట్లో అయితే 2 సిపిన్ నుండి యూఎస్బీ కేబుల్స్ అయితే రావడం జరిగింది. నాకు తెలిసి ఒక సిపిన్ టు యూఎస్బీ కేబుల్ అయితే మన బాక్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇంకోటి వచ్చి మనకు ఒక అవుట్పుట్ పిన్ అన్నది రావడం జరిగింది. ఇది వచ్చి ఐఫోన్కి, ఐఫోన్ టు సిపిన్ మామ. సిఫోన్ నుండి ఐఫోన్ పెట్టుకోవడానికి ఇదైతే మన ఐఫోన్ పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి, ఎందుకంటే ఐఫోన్ యూజర్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే సిపిని కనెక్ట్ చేసి మన ఐఫోన్కి డైరెక్ట్ మొబైల్కి అటాచ్ చేసి యూజ్ చేసుకోవచ్చు రిసీవర్ని. సో దాన్ని అయితే ఫటాఫట్ చార్జ్ చేసేద్దాం. స్టార్ట్ చేసి వెంటనే హలో మామ, ఇప్పుడైతే దీన్ని ఛార్జ్ పెడతాం. టెస్టింగ్ కోసం అయితే మా వాడు స్టాండ్ పట్టుకుని అక్కడికైతే నిలబడ్డాడు వెళ్ళి. నేనైతే చివరికి వస్తాను. మరి ఇప్పుడైతే దీన్ని టెస్టింగ్ చేద్దాం. నా వాయిస్ అక్కడికి వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. ప్రజెంట్ అయితే మనం రికార్డింగ్లో ఉన్నాం కదా, తెలియదు. సో ఆ రికార్డింగ్ ఆఫ్ చేసి ఒకసారి మనం చెక్ చేసుకుని నా వాయిస్ ఎలా వస్తుందో ఏంటో వినిన తర్వాత మీకు రివ్యూ అయితే చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ మైక్ ద్వారా మాట్లాడుతున్నారు, చూస్తున్నారు మీరు. ఈ మైక్ ద్వారా నేను మాట్లాడడం జరుగుతుంది, వైర్లెస్ మైక్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఎలాంటి వైర్స్ ఏం లేవు. దీన్ని అయితే మనం సిపిన్ ద్వారా ఛార్జ్ చేసుకోవాలి. అండ్ సిపిన్ ద్వారానే మనం ఛార్జ్ చేసుకున్న తర్వాత యూజ్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ అలాగే మనకి ఇవ్వడం కూడా 2 ఇవ్వడం జరిగింది. ఒక పర్సన్ మనం మాట్లాడచ్చు, ఇంకో పర్సన్కి వేరే మైక్ ఇచ్చి వాళ్ళు కూడా మన ఎట్ ఎ టైం ఇద్దరు కూడా ఒకేసారి మనం మాట్లాడడం కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ మైక్ ద్వారా మాట్లాడుతున్నాను. ఒకవేళ ఈ మైక్ లేకుండా అయితే నా వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఇదే మైక్ నేను దూరంగా పెట్టి మాట్లాడుతున్నాను, చూడండి వాయిస్ అయితే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. ఇలా అయితే ఇప్పుడైతే నేను మరి మైక్ ద్వారా మాట్లాడుతున్నాను. ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. ఒకసారి జూమ్ అవుట్. చూస్తున్నారు కదా మామ, నేనైతే చాలా అంటే చాలా దూరంగా ఉన్నాను, బట్ మా వాడైతే ఫుల్ జూమ్ అయితే చేశాడు. సో అందుకని దగ్గరే కనిపిస్తున్నాను. ఇప్పుడైతే జూమ్ అవుట్ చేశాడు, చూస్తున్నారు కదా మీరు. గాయ్స్ చూస్తున్నారు కదా, మైక్ అయితే క్వాలిటీ ఎదిరిపోయింది, మామూలు కాదు అసలు. నేనేమో అనుకున్నాను, బట్ వాయిస్ క్లారిటీ అయితే మామూలు కాదు, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది. నేనైతే ఇంత దూరంలో ఉన్నాను, ఒక 30 feet దూరంలో నేనైతే ఉన్నాను. బట్ మా వాడిని అయితే చూస్తున్నారు కదా, హలో గాయ్స్, ఒక 100 feet దూరంలో అయితే మా వాడు ఉన్నాడు. ఒకసారి వాడు మాట్లాడతాడు, వాడితో మాట్లాడిద్దాం. అక్కడ నుండి వాడికి అయితే ఒక మైక్ ఇచ్చి పంపించాను అక్కడికి. వాడు ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడ మాట్లాడతాడు. ఒకసారి మామ కెమెరా. హలో గాయ్స్, హాయ్. చూస్తున్నారు కదా, మనోడైతే హాయ్ చెప్తున్నాడు మీ అందరికి. సో తప్పకుండా మనోడి కోసం ఒకసారి హాయ్ చెప్పండి గట్టిగా. అక్కడ నుండి మాట్లాడుతున్నాడు, వాయిస్ అయితే ఎలా వస్తుందో ఏంటో ఒకసారి హాయ్ చెప్పరా. హలో గాయ్స్, హాయ్.
అది మామ చూస్తున్నారు కదా, రేంజ్ అయితే మామూలుగా లేదు. మనోడైతే ఒక 100 నుండి ఇంకా ఎక్కువ దూరంలోనే ఉన్నాడు. బట్ అక్కడికి వాయిస్ క్లారిటీ అయితే మామూలు రావట్లేదు, పిచ్చ క్లారిటీ అయితే వస్తుంది. మీరు వింటున్నారు కదా ఆల్రెడీ. సో దీనికోసం అయితే ఇంకొకసారి దాని ఫీచర్స్ ఏంటో మీకు చెప్పేస్తాను, దాని ప్రైస్ కూడా మీకు చెప్తాను. మామ చూస్తున్నారు కదా, విలో మ్యాక్స్ అంటే బ్రాండ్ తగ్గట్టుగా క్వాలిటీ కూడా ఉంది. సో ఈ రోజు అయితే విలో మ్యాక్స్ ని టెస్ట్ చేసాం, క్వాలిటీ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ప్రైస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అందుకే నేను మీ గురించి అని చెప్పి నేను ప్రైస్ కూడా తెచ్చాను. ఈ ఫోటో మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి. 2300, అది కూడా హ్యాండ్రెడ్ వర్షన్ వచ్చి 2300, యూనివర్సల్ వర్షన్ వచ్చి 2400 బట్టి ఉంటుంది. ప్రజెంట్ అయితే క్వాలిటీ అయితే అదిరిపోయింది మామ. వాల్యూమ్ క్వాలిటీ కానీ లేదా వాయిస్ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇందులో ఉంది. ఆ వాయిస్ క్యాన్సిలేషన్ బటన్ కూడా మనం ప్రెస్ చేసినట్టయితే చాలా అంటే చాలా అద్భుతంగా వస్తుంది వాయిస్ అయితే. అండ్ 800 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మనకైతే ఆ బాక్స్ 2 times వరకు మనం ఛార్జ్, అంటే 1 time మన బాక్స్ కి ఛార్జ్ పెట్టామంటే ఈ మైక్స్ ని 2 times మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు, దానికైతే ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే 50 మీటర్స్ లెంత్ రావడం జరిగింది. అండ్ 50 మీటర్స్ వరకు కూడా మనం ఏ సరౌండింగ్ లో ఉన్నా సరే మనం మాట్లాడిన రికార్డింగ్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మామ చూస్తున్నారు కదా, బాక్స్ అయితే ఫుల్ బ్లాక్ కలర్ తో రావడం జరిగింది. అండ్ దీని స్కిన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే చాలా గ్రిప్ గా ఉంది. ఇదైతే స్లిప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అండ్ కేస్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా కంట్రోల్ అవుతుంది. క్లోజింగ్ కానీ ఈవెన్ ఓపెన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు ఇందులో చెప్పడం మర్చిపోయాను, ఇందులో అవుట్పుట్స్ ఇచ్చారని చెప్పాను కదా ఛార్జ్ పెట్టుకోవడానికి. సో మనం దీనికి కేస్కి అయితే ఒకవేళ ఛార్జ్ పెట్టినట్టయితే కేస్ ద్వారాగా మనకి మైక్రోఫోన్స్ అనేవి ఛార్జ్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం అయ్యి ఈ పిన్స్ అయితే పోడవడం ఒకవేళ జరిగితే మనం డైరెక్ట్ గా దీనికి సిపిన్ అటాచ్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు మామ, దానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇదైతే చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే సిపిన్ దానికి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు మనం. సో ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా లేదా బాక్స్ వాడైపోయినా ఏమైనా సరే మనకి ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా ఇది ఇంకా ప్రాబ్లం అవ్వకుండా యూస్ చేసుకోవాలని చెప్పి కంపెనీ అయితే చాలా మంచిగా ఇచ్చారు. ఇదైతే సిపిన్ ఆప్షన్ ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిటెడ్ గా ఉంది. ఇందులో ఏంటంటే ఇంకో అద్భుతమైన ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటి అనుకుంటున్నారా? ఇదైతే మైక్ మనం ఎలాగ కాలర్ పెట్టుకుంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. కాలర్ పెట్టుకునే మైక్ అయితే మనకి ఎలాగ అయితే అందరు కామన్ గానే ఇస్తారు. బట్ దీంట్లో ఏంటంటే ఇది మ్యాగ్నెటిక్ సిస్టమ్ తో రావడం జరిగింది. క్లిప్ అన్నది సపరేట్ అయిపోతుంది, క్లిప్ మ్యాగ్నెట్ అన్నది ఉంటుంది. అండ్ స్పీకర్ మన మైక్రోఫోన్ కూడా మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. దీని వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే షర్ట్ వేసుకున్నప్పుడు ఇన్సైడ్ నుండి క్లిప్ పెట్టి మనం అవుట్ సైడ్ మనం ఈ మైక్రోఫోన్ అయితే అటాచ్ చేసినట్టయితే మైక్రోఫోన్ అన్నది అయితే అసలు కనబడదు. లోపల పక్క కావాలంటే మనం లోపల ఇన్సైడ్ లో పెట్టుకోవచ్చు బటన్స్ కి వాటికి, లేదంటే పై పక్క మనం పెట్టుకోవాలంటే క్లిప్ తో కూడా డైరెక్ట్ హ్యాంగ్ చేసుకోవచ్చు మామ. అండ్ చూసినట్టయితే ఇదైతే చాలా అంటే చాలా గ్రిప్ గా ఉంది, చూస్తున్నారు కదా మీరు. ఇదైతే అసలు పడే అవకాశం లేదు మ్యాగ్నెట్ అయితే, ఎందుకంటే ఎంత గట్టిగా ఊపుతుంది చూడండి. ఇదైతే అసలు పడిపోయే సమస్య లేదు, అంత స్ట్రాంగ్ గా ఉంది ఈ మ్యాగ్నెట్ అయితే. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇందులో, ఎందుకంటే మనకి మైక్రోఫోన్ ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎటు కావాలంటే అటు తిప్పుకొని మనం ఈజీగా దీన్ని క్లారిటీగా వాడుకోవడానికి బాగుంటుంది. ఈ ఫీచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది మామ. థ్యాంక్ యూ మామ. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసి లైక్ చేయండి.